శాతం కూడా ఇస్తారు. బిల్లులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మేలా ఆల్రెడీ రేజ్ చేయడం జరిగింది. ఇంకా బిల్లు పెండింగ్ ఉన్నాయి. ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు వింటున్నట్టు అనుకుంటా ఉన్నా, లేకపోతే మీరు అందరు వినిపియండి జాగ్రత్తగా. ఆయన మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చదువు రానోడు ట్యూషన్ చెప్పొద్దు, ట్యూషన్కి పోవాలి, వింటందుకు పోవాలి. ఇక ముఖ్యమంత్రి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి వచ్చి నాకు అందిన సమాచారం, ఆయనకి పొలిటికల్ గా పెద్ద కనబడతలేదు ఈడ, కాబట్టి ఏమి పాజిటివ్ గా యాటిట్యూడ్ కనబడతలేదు. వారం 10 రోజులు టైం ఇస్తాము. వారం 10 రోజులు టైం ఇస్తాము. ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజు కాకుండా పనులు మొదలు కాకపోతే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా. నా జీవితంలో నేను నిరాహార దీక్ష చేయలే. ఫస్ట్ టైం మాధవనగర్ ఫ్లైఓవర్ కోసం చేస్తా. దీపావళి ఉన్నది, కావాలంటే దీపావళి తర్వాత 3-4 రోజులు టైం ఇస్తాం, దాదాపు 10 రోజులు టైం ఇస్తాము. లేని పక్షంలో నిరాహార దీక్షకు కూర్చుంటాం. ఇంకోసారి మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్జెక్టు నేర్చుకున్నాక మీడియా ముందుకు రండి. మీరు ఎస్సీకి ఫోన్ చేసి పరువు తీసుకున్నారంట, ఎంత పెండింగ్ ఉన్నది అని ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళి ఎంత పెండింగ్ ఉన్నది అని అడిగితే ఏం పెండింగ్ లేదని చెప్పినట్టు ఆయన. అందరు నవ్వారు, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు. ఎందుకండి పరువు తీసుకుంటారు? తెలుసుకోండి, ఆఫీసర్లకు ఫోన్లు చేసి ఫస్ట్ మీరు తెలుసుకోండి. కేంద్రము ఇలా ప్రాబ్లం ఏం చెప్పాలా మీకు? అడవి మామిడిపల్లి ముందే డిపాజిట్ అయినాయి. అరసపల్లి సిస్టము, మాధవనగర్ సిస్టము మీరు పేమెంట్ చేయాలి, 72 గంటల లోపల మీకు పైసలు వస్తాయి. మాక్సిమం 72 అవర్స్, 73వ గంట కేంద్రం ఆగదు. రైల్వేస్ మీకు 48 గంటలనే ఇచ్చేస్తారు. మా అంటే 72 గంటలు ఏదైనా వీకెండ్ వస్తే ఒకటే రోజులు వస్తుంది పేమెంట్. ఒకవేళ మీరు ఫ్రైడే రేజ్ చేస్తే సాటర్డే సండే ఉంటే మండే వస్తుంది. ఇట్లా 7 కోట్లు ఇచ్చి తీసుకొని మళ్ళీ 7 కోట్లు ఇచ్చి మళ్ళీ తీసుకుంటేందుకు కూడా వీళ్ళకి పైసలు లేవట. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకుడు మా రాకేష్ భాయ్ లేడీడా. మా రాకేష్ భాయ్ ఉంటే ఎప్పుడుండే భూమి పుట్టినప్పుడు పుట్టిండు సుదర్శన్ రెడ్డి అంటుండే. ఇట్లా 7 కోట్ల పేమెంట్ ఏది మీది మాధవ్ నగర్వి దాదాపు 5 కోట్లు, ఈ అరసపల్లివి 7.03 ప్లస్ 7.5 బిల్ రేజ్ చేసేది దాదాపు 20 కోట్ల రూపాయలు. మీరు ఇట్లా పేమెంట్ చేస్తే అది ఇచ్చేస్తారు 2 రోజులలో. మీ పైసలు కావు మై డియర్ చీఫ్ మినిస్టర్ గారు, మా ప్రియ మిత్రులు. మీ పైసలు అడుగుతలేం మేము, కేంద్ర నిధులు అడుగుతున్నాము ఇచ్చేమని. పాప మీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం తెలవక సెంటర్కి వెళ్ళి నిధులు ఆగుతున్నాయని చెప్తున్నాడు ఆయన. కాబట్టి విల్ వెయిట్ ఫర్ అబౌట్ 10 days. ఇఫ్ నాట్ హంగర్ స్ట్రైక్ కి కూర్చుంటాం. దీనికి మొన్న మా పార్టీ ఆఫీసులో, నాంపల్లి మా స్టేట్ పార్టీ ఆఫీసులో దీని మీద మీడియాకు మాట్లాడినా. అది కావాల్సినంత వైరల్ అయింది. ఈ 42% ఓల మీద ప్రేమతోటి, బీసీల మీద ప్రేమతోటి తెచ్చింది కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. తెచ్చే పద్ధతి కూడా కాదు ఇది. వీళ్ళు పెద్ద భారతీయ జనతా పార్టీ మీద బురదజల్లే కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఢిల్లీలో ధర్నా చేసినాము అంటుండ్రు. మీ ఢిల్లీ ధర్నాకు రాహుల్ గాంధీ వచ్చిండా రాహుల్ గాంధీ? పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. మీరు పోయి మాట్లాడినరా?